విశాఖ నగరంలో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ తరుణంలోని మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా స్థానిక జీవీఎంసీ 29వ వార్డు దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు టీడీపీ అధ్యక్షుడు ఉరుకూటి గణేష్ ఆధ్వర్యంలో వృద్ధులకు, వికలాంగులకు పండ్లు పంపిణీ చేసి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిపారు. అదేవిధంగా ముఖ్యంగా పండ్ల పంపిణీ, అన్న సమారాధన కార్యక్రమాలు, చీరల పంపిణీ చేశారు. అదేవిధంగా విశాఖ కేజీహెచ్లో ఆర్థోపెటిక్ వార్డులో సుమారు 200 నుంచి 500 మంది వరకు పండ్లు మరియు మధ్యాహ్న అన్న సమారాధన కార్యక్రమం ఉరుకూటి గణేష్ చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలను చూశారని, ఆ తరుణంలోనే ఇప్పటికే ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చారని గణేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పల్లా శ్రీను, బంగారరాజు, చలపతిరావు, కొండ్రు శ్రీను, బండారు రమేష్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్ చెప్పండి, రీజన్ చెప్పండి, ఏంటికి వెళ్ళి పంచుతున్నారు? గణేష్ గారు చెప్పండి, వాళ్ళు ఎందుకు పంచుతున్నారు చెప్పండి. రైట్. నేను వెళ్ళే డాక్టర్ సార్ అమ్మ ఇది వచ్చేమ్మా సార్ ఫోటో బాగా పడాలండి. తర్వాత సార్ ఇటే సార్ నారా లోకేష్ గారి అని చూడండి ఇటు రైట్. కొంచెం జాతరకి వెళ్ళా అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉరుకూటి గణేష్, 29వ వార్డు అధ్యక్షుడిని, దక్షిణ నియోజకవర్గం. అలాగే ఇవాళ మా నారా లోకేష్ గారు మంత్రి గారు జన్మదిన వేడుకలు ఇలాగా స్వతంత్రంగా ఈ కేజీహెచ్ ఎస్పైకి వచ్చి ఈ ఫ్రూట్స్ పంపడం, అలాగే పైగా 10 కారణాల వల్ల మన అన్నదాక్షణలో అన్నదాన కార్యక్రమం చేయబోతున్నాం. అలాగే ఈరోజు పార్టీ అభివృద్ధి కార్యక్రమం చేసి ఇలా హైటెక్ మంత్రిగా ఇలా నారా లోకేష్ గారు ఆదేశాల వరకు ఇవాళ అందరూ కూడా తెలుగుదేశం యువత ముందుకు వచ్చి అనేక సమస్యలన్నీ పరిష్కరించి ఆయన రేపు రాబోయే కాలానికి
ముఖ్యమంత్రిగా చూడాలని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తున్నాం. ఈరోజు అలాగే 29వ వార్డు కమిటీ ఇదంతా దక్షిణ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అయినా సరే ఫస్ట్ 29వ వార్డు అనే చేస్తుంది దక్షిణ నియోజకవర్గం. అలాగే తెలుగుదేశం పార్టీ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలకు అందరికీ, నాకు ఈ సహకారం చేసిన మా నాయకులకు నమస్కారం. మా సిఎస్ఆర్ఎం గారి తాలూకా చెప్పడం వల్ల మా పేషెంట్లందరూ కలిపి ఆరోగ్య ప్రధానంగా కేహెచ్లో ఉన్నారు. అందరికి కూడాను పళ్ళు పంచడానికి నారా లోకేష్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా వీళ్ళు వచ్చి మా పేషెంట్లందరికీ కూడా పళ్ళు ఇవ్వడం జరిగింది. మేము ప్రతి పేషెంట్కి ఆర్థోపెడిక్ వార్డులో పళ్ళు అనేది వాళ్ళు ఇచ్చారు. ఇంకా ఆ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళు తెలియజేసుకుంటూ చేశారు. మాకు ఈరోజు పేషెంట్లందరికీ కూడాను విటమిన్ సి అనేది అందిందని మేమంతా హ్యాపీగా మొత్తం తెలుగుదేశం కార్యకర్తలందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి పేషెంట్లందరికీ కూడాను ఫ్రూట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అధ్యక్షులు మన కార్పొరేటర్ గారు వచ్చారు. విశాఖపట్నం ఉన్న దక్షిణ నియోజకవర్గంలో 29వ వార్డు అలాగే ఈ 30 వార్డులో మన కేజీహెచ్ ఉంది. మన తెలుగుదేశం గవర్నమెంట్ రాకముందు నుంచి పాత కార్యకర్తలు అందరూ కూడా ముఖ్యంగా అధికారం గురించి రానందుకు ఎంత కృషి చేశారో, అధికారం వచ్చిన తర్వాత ఈ కూటమి గవర్నమెంట్లోని అనేక పథకాలు పెట్టారు. ఆ పథకాలన్నింటినీ ఇవ్వడంలో కూడా ఈ సీనియర్ కార్యకర్తలు అప్పటి నుంచి కూడా పార్టీని నమ్ముకుని ఎన్టీ రామారావు అభిమానులుగా వీళ్ళంతా ఉండి కార్యాధ్యక్షతో ఎన్నోసార్లు ఇదే కాదు రక్తదానాల కార్యక్రమం కూడా పాల్గొని ఇక్కడ ఏది తక్కువ వచ్చిన కేహెచ్ఏటి ప్రైవేట్ హాస్పిటల్ ఎవరైనా ముందుండి నడిపించే కార్యకర్తలు 29వ వార్డులు. అలాగే మన తెలుగుదేశం భవిష్యత్తులో 3 పార్టీలు కలిసడం వల్ల రకరకాల కొత్త కార్యకర్తలు కూడా వస్తున్నారు. వీళ్ళందరూ సమయంగా కూర్చోబెట్టి ఒక విధంగా చేస్తే బాగుంటుంది. ఒక అధికారం వచ్చిందని ఒక తోసి చేయడం పద్ధతి కాదు. అది ఇన్ఛార్జి గారు కూడా ముందుండి ఎక్కడెక్కడ చేస్తున్నారని మన డాక్టర్ గారు ఎంత చక్కగా మాట్లాడారు. అలాగే ఇక్కడ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి అనే అతను ఎక్కడెక్కడ కార్యక్రమాలు అవుతున్నాయి అని కూడా చెప్పడం చెబితే ఇంకా బాగుంటుంది. అయితే ముఖ్యమంత్రి గారు నాయకులు కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇంకా ముందుకు సాయంకాలం దాకా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటాం. సేవా కార్యక్రమంలో ఈ మన గుడ్డి గణేష్ నాయకత్వంలో అన్ని బూతులకు కూడా కమిటీలు ఉన్నాయి. అప్పటి నుంచి రూలింగ్ లేనప్పుడు కూడా చేశారు. ఇప్పుడు రూలింగ్ మన ఎలక్షన్లో మంచి ఓటింగ్ తెచ్చుకున్న అన్ని బూతుల్లో కూడా మన కార్యకర్తలు అది గుడ్డి గణేష్ గారి నాయకత్వంలో బూత్ ప్రెసిడెంట్లు నాయకత్వంలో చాలా చక్కగా ఇంటింటికి తిరిగి అనేక సేవా కార్యక్రమం చేశారు. వాళ్ళందరూ కూడా మన గవర్నమెంట్ వచ్చి ఇంకా మంచి పథకాలు తెస్తుంది. 29వ వార్డులో ఇంకా ముందుకి మంచి సంక్షేమ సంఘాల్లో కార్యక్రమాల్లో పాల్గొని ముందు నడిపించాలని ఉర్రుడి గణేష్ గారిని కోరుకుంటూ ఏకగ్రీవంగా ఉర్రుడి గణేష్ గారికి మేమంతా కూడా పూర్తిగా మద్దతు ఇస్తామని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి దీనికి మీరు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కమిటీ సభ్యులు అందరూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రాయన్ బంగారాజు, 29వ వార్డు టీడీపీ జనరల్ సెక్రటరీ. ముందుగా మా ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. అయితే ఏదైతే మన మినిస్టర్ గారు ఉన్నారో ఆయన బర్త్డేని మేము చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలని అందరూ అనుకుంటుంటే పార్టీ నుంచి లోకేష్ గారు ఒకటే పిలుపునిచ్చారు. ఆయన మనకు రాష్ట్రానికి ఏ పెట్టుబడులు తేవాలా అని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్లాలని తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో దావోస్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ ఒక సేవా కార్యక్రమంగా ఉండాలని అందరికీ ఒకటే పిలుపునిచ్చారు. సెలబ్రేషన్స్ కాదు, అన్ని సేవా కార్యక్రమంతో చేయండి. ఎవరికైనా పేదలకు పళ్ళు పంచడం కానీ, బట్టలు ఇవ్వడం కానీ, స్కూల్ పిల్లలకి వెళ్ళి బుక్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేయండి అని మాకు మంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో ఆ రకంగా ఆయన నిబద్ధతను కూడా మనం చూసి, అలాగే మా వార్డు అధ్యక్షులు ఉరుకుడు గణేష్ గారు మన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కేజీహెచ్లో S5 వార్డులో రోగులకు పళ్ళు పంచడం జరిగిందండి, డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మా వార్డు కమిటీతో అందరం కలిసి వచ్చి ఇక్కడ పంచడం జరిగింది, 29వ వార్డు అందరం కలిసి. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు మా వార్డు అధ్యక్షులు ఉరుకుడు గణేష్ గారి ఆధ్వర్యంలో వార్డులో కూడా చేస్తామని చెప్తున్నాం. చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఎప్పుడు పార్టీ ఇచ్చిన ఎటువంటి కార్యక్రమాలైనా ముందుకు తీసుకెళ్ళి అందరం ఒకే మాట మీద ఉంటూ ఇక సేవా కార్యక్రమం చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.